ఈ లేఖి నా కొడుకు మా దళితుడు అయిన వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని హేళన చేసి మొన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వస్తా అంటే ప్రెస్ మీట్లు పెట్టినటువంటి కొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకునేటోళ్ళకి తనదైన స్టైల్లో తన మాటలతో బుద్ధి చెప్పినటువంటి కొంపల్లి అరవింద్ కుమార్ గారు మరొక్కసారి ఈ ప్రశ్న రావణ్ అన్నటోడి గురించి ఒక దళిత బిడ్డగా ఆయన అయితే స్పందించడం జరిగింది. అదేవిధంగా ఈ రావణ్ గారు చేసిన పనుల గురించి ఈ రావణ్ గారు ఏ విధమైన ధోరణిని కలిగి ఉన్నాడు, వీరికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఏ విధమైన ధోరణిని కలిగి ఉన్నారు అనే అంశం మీద అరవింద్ గారు అయితే తనదైన స్టైల్లో సమాధానం చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆయన మాట వినండి, మీకే స్పష్టంగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం, జై భీమ్. ప్రశ్న జోసఫ్ అనే ఒక వ్యక్తిని మొన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు కుక్కని ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసింది. అయితే ఈ అరెస్టును చూసి బాధ పడలేక కొంతమంది కమ్యూనిస్టు సిద్ధాంతం కలిగిన జర్నలిస్టు లబో దిబోమని కింద మీద కొట్లాడుతారు. అయితే నేను వీళ్ళని అడుగుతున్నా, ఈ లేఖి నా కొడుకు మా దళితుడు అయిన వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని హేళన చేసి మా దళితుల మరియు వాల్మీకి సమాజాన్ని అవమానపరిచిండు. దాన్ని సమర్థిస్తారా? అదేవిధంగా హిందువులు పూజించే దేవతలను సనాతన ధర్మాన్ని కూడా హేళన చేసుకుంటా మాట్లాడాడు. దాన్ని కూడా మీరు సమర్థిస్తారా? అంతేకాకుండా మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరైతే ఎస్సీలు హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధ మతంలో కొనసాగుతారో వారికే ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి రాజ్యాంగంతో పొలుపరిస్తే ఈ లేఖి నా కొడుకు, ఈ ముండా కొడుకు కన్వర్టెడ్ అయిన క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి దళిత క్రైస్తవం అని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ లేని ఒక పదాంతో మీటింగ్ పెట్టి ఇతను ఇంకా జడ్జెస్ రవన్ వీళ్ళిద్దరు కూడా ఎస్సీ పేరు పెట్టుకొని విష ఉన్మాదం స్ప్రెడ్ చేస్తారు. దానికా మీరు సపోర్ట్ చేస్తారు? నేను ఒకటే చెప్తున్నా, ఈ లేఖి నా కొడుకు జైల్లో ఉంటేనే ఆడు బతుకుతాడు, బయటకు వస్తేనా కుక్కని కొట్టినట్టు కొడతారు అందరు. ఎందుకంటే దళితుడు రచించిన రామాయణాన్ని హేళన చేసిండు. భారతదేశంలో ఉన్న హిందువులందరికీ రామాయణం అందించిన ఒక దళిత మహర్షి వాల్మీకి మహర్షిని అవమానపరిచిండు ఈ లేఖి నా కొడుకు. ఒక ఎస్సీ పుట్టినందుకు బాజప్తా ఆ లేఖి నా కొడుకు ఈడ కనిపిస్తాడా చొప్పు తీసుకొని కొడతాం. ఆయనకి మద్దతు తెలిపిన వ్యక్తుల పైన కూడా చొప్పులతో దాడులు చేస్తాం. జై భీమ్, భారత్ మాతాకి జై.